జానకి చెప్పండి. ఏంటండి? ఇవి నా పట్టీలు కదా, మీ దగ్గరికి ఎలా వచ్చాయి? పట్టీలు తెగిపోయాయని నాతో ఒక్క మాటైనా చెప్పొచ్చు కదా జానకి. చిన్న విషయమే కదా అని అనుకున్నానండి. నీకిది చిన్న విషయమై ఉండొచ్చు, కానీ ఈ ఇంట్లో నీ ప్రతి అడుగు నాకు ముఖ్యమే. ఈ ఇంట్లో అందరి అవసరాలు గుర్తుపెట్టుకునే నువ్వు నీ అవసరం మాత్రం ఎప్పుడూ మర్చిపోతావు. ఒక్కసారి ఖాళీలా ఇవ్వు. వద్దు, వద్దండి, ఇటివ్వండి. ఏముందిలే, ఇటివ్వు జానకి. వద్దండి. భర్తకి భార్య పాదాల దగ్గర కూర్చోవడం అవమానం కాదు జానకి. అది వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమని బట్టి ఉంటుంది. ఇంటి ఆడపిల్లలు పట్టీలు పెట్టుకుని నడిస్తే ఆ గలగల శబ్దం ఇంటికి శుభం తీసుకొస్తుందంటారు. ఆ శబ్దం ఉంటే ఇంట్లో చెడు నీడలు కూడా నిలవవు అంటారు. ఈ ఇంట్లో ఆ శబ్దం ఎప్పుడూ వినిపించాలి. ఎందుకంటే ఇల్లు అందంగా ఉండడానికి గోడలు కాదు, ఆడపిల్లల అడుగుల శబ్దమే అలంకారం. ఇంకెప్పుడు ఈ పట్టీలు తీయకు జానకి. అలాగేనండి. పెద్దమ్మా. ఆద్య, నువ్వా? పెదనాన్న అనుకుంటున్నావా? ఏ కాదు, ఆయన ఎందుకు వస్తారు? ఓ ఏంటి మురిసిపోతున్నావు? నేను చూశాను పెద్దమ్మా. ఏయ్ పెద్దమ్మా. ఆద్య, ఈ పట్టీలు నీకు చాలా బాగున్నాయి పెద్దమ్మా. నిజంగా బాగున్నాయా? అవును, పెద్దనాన్న తీసుకొచ్చారు కాబట్టి వాటికి ఇంకా అందం పెరిగింది. ఆ రామయ్యకి ఆ జానకి, ఈ రఘురామ్కి ఈ జానకి. కాలం మారింది కానీ మీరు మీ భర్త మారలేదు, మారరు. తదాస్తు. పాతికేళ్ల కష్టాన్ని నీరుగార్చింది. నేరుగా తీసుకెళ్లి ఆ నిధిని ప్రభుత్వానికి అప్పగించింది. మన చేతికి సంకెళ్లు వేయించింది. మనం కూడా జైలుకి వెళ్లాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. ఈ ఊర్లో మన పేరు వింటే ఎవరికైనా పడిపోయేది. అలాంటిది ఇప్పుడు మనల్ని పడగొట్టిందా రామలక్ష్మి. జనం మనల్ని చూసి చీకొట్టేలా చేసింది. చీకొట్టడమే కాదు, నవ్వుతున్నారు. ఎవరి గురించో ఎందుకు? ఒక ఆడదాని చేతిలో పడిపోయినందుకు నన్ను చూస్తే నాకే నవ్వొస్తుంది.
వింటుంటేనే నా రక్తం ఉడికిపోతుంది. నా జీవితంలో ఎంతో మందిని చూశాను. అందరూ నన్ను చూసి భయపడి పారిపోయిన వాళ్ళే, కానీ ఇలా ఎదిరించి నా మీద గెలిచిన వాళ్ళే లేరు. ఆడదే కదా అని తనని చిన్న చూపు చూసాం. ఆఫ్రాల్ ఒక ఆఫీసర్ని తీసి పారేశాం. అదే మన డౌన్ఫాల్ కి కారణమైంది. డౌన్ఫాల్ కాదు, ఇది వార్నింగ్. బివేర్ ఆఫ్ రామలక్ష్మి అనే వార్నింగ్. నా కాన్స్టిట్యున్సీలోకి నేను తల ఎత్తుకుని ఎలా వెళ్ళాలి? నిన్నటి వరకు నా జెండాలు మోసిన వాళ్ళు నా కండువాతో నాకే ఊరేస్తారేమోనని భయమేస్తోంది. మన దగ్గర డబ్బుంది, పవర్ ఉంది. తన దగ్గర న్యాయం ఉంది, ధర్మం ఉంది. అదే తనని గెలిపించింది. వాస్తవ్ గారు, మనం ఓడిపోయిన రోజు కాదు, ఇది మన ప్రతీకారం మొదలైన రోజు. ఎస్, అంతం కాదిది, ఆరంభం. మనల్ని ఎంతకి కిందికి లాగిందో అంతకంటే కిందికి లాగేస్తాను. తిరిగి లేచే అవకాశం కూడా ఉండకూడదు. ఇంతవరకు మనం కేర్లెస్గా ఆడాం. ఇక నుంచి మనం ఫోకస్ పెంచాలి. ఈసారి ప్లాన్ నేను చెప్తాను. నా రాజకీయ అనుభవాన్నంతా వాడి దాన్ని ఎలా నేలకూల్చాలో నేను చెప్తాను. డాక్టర్, పాప హార్ట్లో హోల్ ఉందంటున్నారు. ఇంట్లో ఏదేదో చెప్తున్నారు. తనకేం కాలేదు కదా, పాప బానే ఉంది కదా, వాళ్ళందరూ చెప్తున్నది అబద్ధాలే కదా. పాపకి హార్ట్లో హోల్ ఉంది. లేదు డాక్టర్, మీరు అబద్ధం చెప్తున్నారు. ఇంకొకసారి సరిగ్గా చూడండి. మా పాపకి హోల్ ఏం ఉండదు సార్. చూశాను, ఇట్స్ ట్రూ. సార్, చిన్నదే కదా, మెడిసిన్ తీసుకుంటే సరిపోతుంది కదా డాక్టర్. ప్రాబ్లం ఏం లేదు కదా. మెడిసిన్ రాసివ్వండి. నో, ఇట్స్ ఎ బిగ్ హోల్. పాప చాలా ప్రమాదంలో ఉంది. లేదు డాక్టర్, ప్లీజ్ డాక్టర్, ప్లీజ్. యాజ్ ఎ పేరెంట్ అది మీకు వినడానికి ఇబ్బందిగానే ఉండొచ్చు, కానీ మెడికల్ ఇలాంటి ఇష్యూస్ పిల్లల్లో మేము చూస్తూనే ఉంటాం. అయినా ఎందుకు వస్తాయి డాక్టర్ ఇలాంటివన్నీ? అసలు ఏం చేసిందని? చిన్న పాప డాక్టర్. తల్లి గర్భంలో గుండె సరిగా డెవలప్ కాకపోయినా లేదా జెనెటిక్ రీజన్స్ కావచ్చు. లేదు. ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటి డాక్టర్? సర్జరీ చేయాలి. ఏంటి, సర్జరీనా? డాక్టర్, చిన్న గుండె డాక్టర్, తట్టుకోలేదు. వేరే సొల్యూషన్ ఏదైనా చెప్పండి. ఆపరేషన్ ఏం వద్దు.